హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజు ఈ జ్యోతి వంటశాలలో నేను బనానా మిల్క్ షేక్ చేయబోతున్నాను. అమృతం అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ బనానా మిల్క్ షేక్ తాగినప్పుడు నాకు అనిపించింది ఓహో! ఇలాగే ఉంటుందేమో అని. అంత బాగుంది అంటే అతిశయోక్తి కాదండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. దీనికోసం ముందుగా బాగా పండిన ఒక 3 అరటిపళ్ళను తీసుకొని పీసెస్ లాగా కట్ చేసి ఈ మిక్సర్ జార్‌లో వేసుకోండి. బనానా పీసెస్ నల్లబడకుండా ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా గ్రేట్ చేసుకున్న బాదం పౌడరు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ కాచి చల్లార్చుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న కూల్ మిల్క్ వేసుకుంటున్నాను. ఆ తరువాత నేను షుగర్‌కి బదులు ఇక్కడ ఒక హార్లిక్స్ ప్యాకెట్ తీసుకొని పూర్తిగా వేసుకున్నాను. ఈ హార్లిక్స్ ప్యాకెట్ వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది. సరిపడినన్ని పాలు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఈ బనానా మిల్క్ షేక్ పైన చియా సీడ్స్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఈ బాదం క్రష్ వేసుకోవడం వలన ఈ మిల్క్ షేక్ తాగేటప్పుడు నోట్లో క్రంచీగా తగులుతూ ఉంటాయి. ఫైనల్‌గా కొంచెం హార్లిక్స్ పౌడర్ వేసుకొని, ఇంకొద్దిగా బాదం క్రష్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అమృతం లాంటి బనానా మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసమైనా, లేకపోతే సాయంత్రం స్నాక్స్ టైమ్ అయినా ఇలా హెల్తీగా చేసుకొని తాగొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ బనానా మిల్క్ షేక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.